నా పేరు నవీన్ రావు. హాయ్ గైస్, దిస్ ఇస్ బంటి. నమస్కారం, నా పేరు నిఖిల్. నేను సతీష్ ఆకోజు. మైసెల్ఫ్ షేక్ అబిద్. హాయ్, నేను మీ స్వప్న. మనందరికీ చాలా వరకు మిడిల్ క్లాస్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, అమ్మాయిలకి అయితే పెళ్లి గురించి ప్రాబ్లమ్స్ కానీ, వీటన్నిటిని డిస్కస్ చేశారు. దీంట్లో మనల్ని మనం చూసుకుంటున్నట్టు అనిపిస్తుంది. అబ్బాయిలు అయితే అరే నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇలాంటి. అమ్మాయిలకి అయితే ఎంతసేపు పెళ్లి 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 అంటారు. దాని నుంచి బయటకు వచ్చి మనకు కావాల్సిన డ్రీమ్స్ ని కానీ, గోల్స్ ని కానీ ఎలా అచీవ్ చేయాలి అన్నది ఇస్తారు ఈ అనగనగా సిరీస్ లో. సో అందుకు కంపల్సరీ ప్రతి జెన్సీ కిడ్ అయితే చూడాల్సిందే. మన చుట్టుపక్కల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఫేస్ చేసే ఫినాన్షియల్లీ కానీ, జాబ్లో కానీ, అండ్ కార్పొరేట్లో నువ్వు ఫేస్ చేసే సర్కమ్స్టెన్సెస్ కానీ, అవన్నీ నీకు ఈ క్యారెక్టర్లో కనిపిస్తూ ఉంటాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఈ సిరీస్లో ఉంటాయి. నమస్కారం, నా పేరు నిఖిల్. నేను అనగనగా వెబ్ సిరీస్కి 3rd ఎపిసోడ్ నుంచి 8th ఎపిసోడ్ వరకు నేను డైరెక్ట్ చేశాను. ఆ ముందు 2 కూడా నేను ఎడిటర్. ఇది వరకు పాలు డైరెక్ట్ చేసే 2 ఎపిసోడ్స్కి. ప్రీవియస్ జనరేషన్ మన ఫాదర్స్ టైంలో ఉన్న కథలకి మనం నెక్స్ట్ వచ్చే జనరేషన్లో వచ్చే కథల మధ్యలో దీంట్లో కొన్ని వాల్యూస్, ఎథిక్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడున్న జనరేషన్లో వచ్చే కంటెంట్స్ అన్ని చూస్తూ ఉంటే చాలా అడల్టరీగా వెళ్తూ ఉన్నాయి. కానీ మా దానికి మేమే సెన్సార్ లాగా ఉండి డైలాగ్ పరంగా కానీ, ఆర్టిస్ట్ పరంగా కానీ, క్యారెక్టరేషన్లో కానీ, ద్వేషధారణలో కూడా అన్ని లిమిట్లో పెట్టుకొని ది బెటర్ బెస్ట్ కంటెంట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. హ్యాపీగా ఫ్యామిలీతో అలా కూర్చొని పెట్టి ప్లే చేసుకొని పాప్కార్న్ తింటూ 3 గంటలు కాలక్షేపం చేయొచ్చు. చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడ ఎలాంటి వల్గారిటీ ఉండదు. క్యారెక్టర్లకు సంబంధించి డ్రామా ఉంటుంది. మంచి ఇంట్రెస్టింగ్ డ్రామా ఉంటుంది. స్టోరీ కూడా మిడిల్ క్లాస్ కష్టాల గురించి చెప్తుంది. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి తనకి ఉన్న అప్పులు, తనకున్న ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసి తన లైఫ్ని గెలుచుకున్నాడు అనేది మా స్టోరీలో చూపిస్తాము. ఇంకోటి, తనకు ఒక అమ్మాయి ఇష్టం, బట్ అది ఎక్స్ప్రెస్ చేయలేడు తనకున్న ప్రాబ్లమ్స్ వల్ల. ఆ అమ్మాయికి ఎక్స్ప్రెస్ చేస్తాడా చేయడా అనేది కూడా మీరు సిరీస్లో కొత్తగా చూస్తారు. సో కొంచెం కొత్తగా ట్రై చేసాము. ఫస్ట్ 1, 2 ఎపిసోడ్స్, 3 ఎపిసోడ్స్ వరకు ఏంటంటే కొంచెం కామెడీ ట్రాక్ కింద వెళ్దాం అని చెప్పి అనుకోవడం వల్ల ఒక టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ అనుకున్నాం. దాని తర్వాత కొంచెం సీరియస్ టోన్లోకి మారేసరికి వేరే కాస్ట్యూమ్స్ అనుకున్నాం. సో దీనికి నాకు పర్టికులర్గా మొత్తం కాస్ట్యూమ్స్ కానీ, మొత్తం హెయిర్ స్టైల్స్ కానీ అన్నీ నేనే చూసుకుంటాను కాబట్టి దానికి కొంచెం నాకు టైం పట్టింది అనమాట. ఏ కాస్ట్యూమ్స్ రావాలి, ఎలాంటివి అయితే బాగుంటాయని. వాడికి ఫినాన్షియల్లీ కానీ లేదంటే పర్సనల్గా కానీ చాలా కష్టాలు ఉన్నాయి. అయినా సరే వాడు నేను ఎక్కడ తగ్గను అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు అందరి ముందు. బిహేవ్ చేయడం కాదు, దట్ ఈస్ హిస్ క్యారెక్టర్. నాకు ఆ క్యారెక్టర్ చాలా నచ్చింది. లక్ ఫేవర్స్ ద ప్రిపేర్డ్ మైండ్ అన్న ట్యాగ్ లైన్ కరెక్ట్ సెట్ అవుతుంది ఆ క్యారెక్టర్కి. ఐ బ్లైండ్లీ ఫాలోడ్ డైరెక్టర్ నిఖిల్. తనని గుడ్డిగా నమ్మేసి ఫాలో అయిపోయాను. తను ఎలా చెబితే అలా చేశాను. ఇక్కడ కొంచెం పెంచు మీటర్ అంటే పెంచాను, ఇక్కడ కొంచెం తగ్గించు మీటర్ అంటే తగ్గించాను. ఈ సిరీస్ లో లక్కీగా ఏంటంటే అంతా ఒకటే లొకేషన్ దగ్గర మ్యాక్స్ అన్ని కూడా చాలా ఈజీగా అయిపోయినాయి అన్నమాట. లాస్ట్ ఎపిసోడ్స్కి వచ్చేసరికి ఏంటి అంటే అవుట్డోర్ ఎక్కువ పడింది. నాకు ఎస్పెషల్లీ బాగా ఛాలెంజింగ్ అనిపించింది. అండ్ మేము ఇప్పటివరకు అసలు ట్రై చేయలేదు. ఆ టైంలో అక్కడ పశువుల మధ్యలో కూర్చోబెట్టి అలా చేసేది నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇప్పటివరకు నేను అది ట్రై చేయలే. నాకు నేనే మళ్ళీ తీసేది కట్ చేసుకుని చేయించేది అదంతా కూడా చాలా డిఫరెంట్ అనిపించింది. డిఫికల్ట్ అని ఏం అనిపించలే, ఛాలెంజింగ్గా అంటే కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది. అది డైలాగ్స్ లేకుండా స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్తున్న సీన్స్ అన్ని నాకు చాలా కష్టంగా అనిపించాయి. 2 సీన్స్ ఉన్నాయి. కాన్ఫరెన్స్ రూమ్ లో చాందిని డేటా మేనేజ్మెంట్ టీమ్ తో అండ్ అరవింద్ తో కూర్చొని ఒక సీన్ నడుస్తూ ఉంటుంది. అప్పుడు నాకు డైలాగ్స్ ఉండవు. అది కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. లాస్ట్ ఎపిసోడ్ లో అనిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాందిని సిచ్యువేషన్ ని టేకప్ చేస్తూ ఈ గోల్డ్ తీసుకో అని చెప్పేసి సీన్ నడుస్తూ ఉంటుంది. ఆ టైంలో నేను ఆ ఫీల్ ని మెయింటైన్ చేయడం నాకు చాలా ఛాలెంజింగ్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు తను వచ్చింది, నాకు హెల్ప్ చేస్తుంది, నేను ఎలా చూడాలి, ఎలా చూపించాలి, ఆడియన్స్కి ఎలా అర్థమయ్యేలా ఎక్స్ప్రెషన్ పెట్టాలి నేను అని నాకు అర్థం కాలేదు. అండ్ నేనున్న సిచ్యువేషన్, నాకు యాంగ్జైటీ, అది ఎలా చూపించాలి నాకు అర్థం కాలేదు. అది నాకు కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది చాలా. లాస్ట్ 3 ఎపిసోడ్లు చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి. ఆ రేంజ్లో డిస్టర్బ్ చేసే ఆ క్యారెక్టర్స్. లాస్ట్ ఎపిసోడ్లో హీరోయిన్తో ఫైట్ సీన్ ఉంటుంది, విలన్ నుంచి బెదిరించేసిన. అది నాకు ఛాలెంజింగ్, ఎందుకంటే యూట్యూబ్లో ఫైట్ లాగా ఎవరూ చేయలేదు. సో అది కొంచెం కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్ కూడా చూసిన ఆడియన్స్ కూడా నాకు కొంచెం పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారు.
రెగ్యులర్గా నేను చేసే రోల్స్ అన్నీ కామెడీ లేదా లౌడ్ ఇలాంటివి ఉంటాయి అనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు కూడా మేనేజర్ రోల్ అన్నాడు. ఇలాంటి మేనేజర్ రోల్స్ నేను ఇంతకుముందు చాలా చేశాను. బట్ ఇందులోకి వచ్చేసరికి ఫర్ ద ఫస్ట్ టైం చాలా సెటిల్డ్గా సీరియస్గా చేయాలి అని చెప్పేసి అన్నారు. ఫర్ ద ఫస్ట్ టైం చేశాను కాబట్టి అంత సెటిల్డ్గా లో వాయిస్తో సీరియస్ మోడ్లో ఉండి చేయడం అనేది ఐ రియలీ ఫెల్ట్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ అండ్ ఇట్స్ ఆల్సో లర్నింగ్ ఫర్ మీ అండ్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. సో అలా సీరియస్ రోల్ చేయడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఐ రియలీ లైక్ ఇట్. నేను చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను. సో ఇక్కడ నాకు నిఖిల్ ఈ స్క్రిప్ట్ జరగడం జరిగింది. నేను చేసింది చిన్న రోల్ అయినప్పటికీ ఇట్ ప్లేస్ అ మేజర్ ఇంపాక్ట్ ఫర్ దిస్. ఒక పశువు అంటే ఒక బీస్ట్ లాంటి ఒక క్యారెక్టర్ను ఇప్పుడున్న సమాజంలో ఎట్లా పీడిస్తున్నారు అలాంటి దానికి నిజంగా మమతా నరేన్ ఈ దీంట్లో స్క్రిప్ట్ లో చేసిన క్యారెక్టరైజేషన్ కి వాడిని తొక్కి పడేసింది అన్నదానికి ఇప్పుడు చేయాల్సింది యాక్చువల్గా ఈ సమాజానికి. ఇట్స్ అన్ ఆన్సర్ టు దట్. నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. కాస్టింగ్ వైజ్ మొత్తం డైరెక్టర్ కానీ కాస్టింగ్ కానీ సినిమాటోగ్రఫీ కానీ ఇట్స్ ఎంటైర్లీ గుడ్. నేను యాక్ట్ చేసినంత వరకు అయితే క్లైమాక్స్ సీన్ అనిపించింది. అది ఒక చిన్న ఫైట్ ఉంటుంది. సో అది నాకు కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. అది యూట్యూబ్లో చేయడం అనేది నాకు ఇంకొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. ఇప్పుడైతే నవీన్కి వాళ్ళ ఫాదర్ నుంచి కాల్ వచ్చినప్పుడు సీరియస్గా బిహేవ్ చేస్తూ ఆఫీస్కి వచ్చి ఎంప్లాయీస్ మీద అరుస్తుంటాడు. ఎంప్లాయీస్ ఇప్పుడు ఏం తెలియదు. ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ అతనే చేంజ్ ఓవర్ అయిపోయి మళ్ళీ అందరితో అప్లోడ్స్ ఇచ్చి కొత్త ప్రాజెక్ట్కి మమతాని లీడ్ చేస్తాను అన్నట్టు మాట్లాడుతుంటాడు. అది కొంచెం ఛాలెంజింగ్ ఉంది తీసేటప్పుడు. 8th ఎపిసోడ్లో వచ్చి ఈ అమ్మాయి తన బాధలన్నీ చెప్పుకున్న తర్వాత వాళ్ళిద్దరూ కలిసి రోడ్ మీద ఉన్నప్పుడు కార్ తీసుకెళ్ళిపోతారు. ఆ సీన్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ మొత్తం రోడ్ మీదే షూట్ చేసాం. ప్లాన్ చేసుకున్నట్టు ఎమోషన్ కన్వే అయిందని నేను ఫీల్ అవుతాను. నాకు చాందీ క్యారెక్టర్కి మధ్యలో జరిగిన సిచ్యువేషన్స్ చాలా ఇష్టం. నాకు మోర్ పర్టికులర్లీ పర్సనల్లీ నాకు ఎమోషనల్ సీన్స్ చాలా ఇష్టం. అవన్నీ నేను చాలా ఎంజాయ్ చేశాను. లాస్ట్ ఎపిసోడ్లో బంటికి నాకు మధ్యలో జరిగే సీన్స్ ఉంటాయి కొన్ని ఎమోషనల్గా. ఆ సీన్స్ నాకు పర్సనల్లీ కొంచెం చాలా ఇష్టం. లైక్ యాంగ్జైటీ ప్లే చేస్తూ అతనికి అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ హరిబరిగా ఆ రోల్ నాకు చాలా ఇష్టం. అక్కడ జరిగిన సిచ్యువేషన్ చాలా ఇష్టం. చాందిని గురించి కొంచెం బ్యాక్ బెచ్చింగ్ జరిగేటప్పుడు తను తీసుకున్న ఎమోషన్, తను ఆ ఫేజ్ గోత్రూ చేస్తున్నప్పుడు నవీన్ తనకిచ్చే సపోర్ట్, తను చెప్పిన మాటలు, ఆ క్యాబిన్లో వాళ్ళిద్దరి మధ్య ఒక సీన్ ఏదైతే ఉందో ఐ రియలీ ఫెల్ట్ ఇట్స్ ఎ మోటివేషనల్ ఎపిసోడ్లా అనిపించింది. దట్ ఈస్ మై వన్ ఆఫ్ ఫేవరెట్ ఆఫ్ దిస్ వెబ్ సిరీస్. వన్ పర్టికులర్ సీన్ అని చెప్పలేను కానీ ఆ ఫస్ట్ 2 ఎపిసోడ్స్లో నవీన్ పోర్ట్రే అయిన విధానం నాకు చాలా బాగా అనిపించింది. సో ఐ లైక్ దట్. ఆ సీన్స్ అన్ని నేను బాగా ఎంజాయ్ చేశాను. పెళ్లి గురించి చాందీకి ఉండే భయాలు ఏవైతే బయటికి చెప్తుందో అక్కడ కైండ్ ఆఫ్ కొన్ని డైలాగ్స్ నాకు అది కొంచెం ఎవరైనా అబ్జెక్ట్ చేస్తారేమో అనిపించిన డైలాగ్స్ అనమాట. నేను నార్మల్గా డైరెక్టర్తో అది కూర్చొని మాట్లాడా ఈ డైలాగ్స్ ఓకేనా అది ఇది అని చెప్పి. నేను యాక్చువల్లీ చాలా అనుకున్నాను మేబీ ఈ డైలాగ్స్ కైండ్ ఆఫ్ పెద్దవాళ్ళ గురించి మాట్లాడేది, పెళ్లి మీద పెద్దవాళ్ళకు ఉండే ఆ నెగిటివిటీ ఏదైతే ఉందో అది నేనే చెప్తాను డైలాగ్స్. అక్కడ నాకు కొంచెం దీనికి ఏమైనా అబ్జెక్షన్ వస్తుందేమో కింద మనకి కమెంట్స్లో అనుకున్నా. బట్ ఎక్కడ ఒక్క నెగిటివ్ కమెంట్ కూడా రాలేదు ఆ డైలాగ్స్ గురించి. అప్పుడు డైరెక్టర్ చెప్పింది నిజమే అనిపించింది. నార్మల్గా టామ్ అండ్ జెర్రీ టైప్లో ఉంటాము. సీన్స్కి వచ్చేసరికి ఇద్దరము కీప్ ఆన్ విల్ డూ ప్రాక్టీసింగ్. నార్మల్గా ఇలా చేద్దాము, ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది కదా అని నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మమతా. నార్మల్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇది ఇలా చేద్దాము, ఇది ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మేము డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. నాకు మంచి ఫ్రెండ్ అండ్ ఒక ట్రైనర్ టైప్లో కూడా షీ హ్యాస్ బీన్. బంటి పెద్ద మాకు ఎప్పుడు ఏది పెద్దగా అంత ఛాలెంజింగ్గా అనిపించదు. మేము ఇద్దరం ఉన్నామంటే ఇప్పుడు ఫన్గా చేసుకుంటూ ఒక్కసారి మళ్ళీ యాక్షన్ అనగానే సేమ్ ఫుల్ అల్లరల్లరిగా ఉంటుంది సెట్స్. ఎప్పుడు బంటి నేను ఉన్నామంటే అది మా డైరెక్టర్కి నచ్చదు, మాకు నచ్చుతుంది. విల్ బి ఎంజాయింగ్ ఇట్. అవిద్ ఒక మైక్ ఎక్సెట్రా మింగేసి పుట్టుంటాడు. ఆయన చిన్నగా మాట్లాడుతున్నాం అనుకుంటాడు కానీ చాలా పెద్దగా అనిపిస్తుంటుంది. ఆయన మాట్లాడుతున్నంతసేపు పక్కన ఎవరైతే ఆ మాటలు వింటున్నారో వాళ్ళకి కోటింగ్ పడుతూ ఉంటుంది డైరెక్టర్ చేతిలో. మేమేం మాట్లాడలేదు సార్, కానీ నువ్వు వింటున్నావు వాడి మాటలు, నిన్ను కూడా తిడతా అంటాడు మా డైరెక్టర్. చాలా ఫన్ అండ్ చాలా బాగా జరుగుతుంది అరవింద్తో కూడా. అరవింద్ క్యారెక్టర్ అభిత్ అందరూ కూడా నాకు మనకి స్క్రీన్ మీద ఎలా అయితే ఫ్రెండ్లీగా మంచిగా ఎలా ఉంటారో బయట కూడా అలానే ఉంటారు. అండ్ అందరూ నాకు బంటి కానీ షప్నా కానీ లేకపోతే నవీన్ కానీ వీళ్ళంతా కూడా
ఏ టైం అయినా ఏదైనా లేకపోతే ఎంత మిడ్ నైట్ అయినా ఎలాంటి కష్టమైన సీన్ అయినా సరే వాళ్ళు అక్కడ ఉండి ఇది వాళ్ళదే అని చేస్తారు. సో ఆ విషయంలో వాళ్ళందరూ పర్సనల్గా కూడా అండ్ ప్రొఫెషనల్గా కూడా ప్రాపర్గా ఉంటారు. రెండోది ఏంటి అంటే యాక్టింగ్ వరకు వచ్చేసరికి ఈ సిరీస్లో నేను చాలా ఎక్కువ గమనించింది ఏంటంటే నవీన్ చాలా చేంజెస్ చేశాడు యాక్టింగ్ పరంగా కానీ అన్ని విషయాల్లో, అంటే లైక్ డైలాగ్స్ విషయంలో కానీ తను చాలా ఇంప్రవైజ్ చేశాడు అనిపించింది. అండ్ ఈవెన్ బంటి కూడా, ఎందుకంటే ముందు నేను వీళ్ళతో వర్క్ చేసిందే ముందు సిరీసెస్లో, సో అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ వచ్చింది. అండ్ షఫ్నా నాకు బయట తెలుసు. సో వీళ్ళు నాకు ఇది ఒక్కరితో అయ్యేది కాదు, ఇదంతా టీం వర్క్. సో ఇంత టీం వర్క్లో వీళ్ళు కూడా ఉండి వాళ్ళ క్యారెక్టర్స్కి వాళ్ళు ఎంతవరకు చేయాలి దానికన్నా ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేశారు. దానికి ఐఎమ్ సో హ్యాపీ. నవీన్, బంటి, షఫ్నా, అబిద్, సతీష్ గారు విలన్, సో వీళ్ళంతా చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ వాళ్ళ క్యారెక్టర్స్కి వాళ్ళు ఏం చేయాలి అని చెప్పి వాళ్ళు మళ్ళీ హోంవర్క్ చేసుకొని అలా వచ్చేవాళ్ళు. నాకు చాలా నచ్చింది అది. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఆఫీస్లో ప్రతి ఒక్క పర్సన్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. వాళ్ళు వర్క్ చేసుకుంటున్న టైంలో కూడా మేము వెళ్ళి మాకు ఈ సీన్ అంటే వెంటనే వాళ్ళు వచ్చి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. అండ్ ఇక్కడున్న హైయర్ అథారిటీస్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. అరవింద్ గారు, జావిద్ గారు అండ్ భరత్ గారు వీళ్ళు మాకు ప్రతి దగ్గర లేదు మాకు ఇంత టైం కావాలి, ఒక 1 hour కావాలని ఇచ్చేసేవాళ్ళు. సండే పూట మేము షూట్ చేసుకుంటామన్నా సరే ఇచ్చేవాళ్ళు. స్పెషల్ థ్యాంక్స్ టు డ్రాఫ్ట్ సోర్సింగ్ అండ్ దీస్ 3 guys. మమతా నారాయణ్, ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఛానల్. షీఈ్ లైక్ మై గాడ్ గిఫ్టెడ్ సిస్టర్ అని చెప్పచ్చు. షీఈ్ వెరీ ఇండిపెండెంట్ ఉమెన్ అని చెప్పచ్చు. తను చాలా ఫైట్ చేస్తుంది యాక్టింగ్ పరంగా కానీ, చాలా కాన్ఫిడెంట్ గా ఉంటది. షీఈ్ ఎ గాడ్ గిఫ్టెడ్ సిస్టర్ టు మీ. నవీన్ గురించి చెప్పాలంటే చాలా ఇంట్రోవర్ట్ మాట్లాడినంత వరకు. వన్స్ మాట్లాడిన తర్వాత తనంత ఎక్స్ట్రోవర్ట్ ఇంకొకడు ఉండడు. ఇద్దరం సీన్స్ లో కూడా మా సీన్ లేదు అన్నప్పుడు ఇద్దరం ఏదో ఒకటి జోకులు వేసుకోవడము, సమ్ టైమ్స్ డైరెక్టర్ అండ్ రైటర్ కూడా తిడతారు, కానీ ఫన్ ఉంటుంది నవీన్తో వర్క్ చేసేటప్పుడు. టీమ్ మెంబర్స్ ఆర్ వెరీ వెరీ ఫ్రెండ్లీ, కూల్ పర్సన్స్. అందరూ చాలా ఎంజాయ్ చేసిన నేనైతే షూటింగ్ అప్పుడు. మమతా అండ్ నవీన్ నాకు కొత్త పీపుల్ అది కాదు, మేము ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తున్నాం కలిసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మమతా గురించి చెప్పాలంటే షీఈస్ వెరీ డెడికేటెడ్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ హర్ కెరియర్. ఆల్ ద టైమ్ ఇప్పుడు మూవీ, యాక్టింగ్, సిరీస్ ఏదో ఒకటి చేయాలి అనే ఆ జీల్తోనే ఉంటుంది. ఐ రియలీ లైక్ హర్ డెడికేషన్. మేమందరం కలిసి ఒక టీంలా ఉన్నప్పుడు మాకు ఏది పెద్ద ఛాలెంజింగ్ అనిపించదు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ విచ్ షుడ్ బి దేర్ వెన్ వీఆర్ ట్రావెలింగ్ యాజ్ ఎ టీమ్. నవీన్ ఈజ్ లైక్ మై బ్రదర్. మా ఇద్దరి కెమిస్ట్రీ కానీ, మా ఇద్దరి మధ్య సీన్స్ కానీ ఇట్స్ లైక్ ఇలా అయిపోతూ ఉంటాయి, విచ్ ఐ రియలీ లైక్ ఇట్. అది చాలా కొంతమంది మధ్యనే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో అవుట్ ఆఫ్ దాట్ నవీన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దాట్. నవీన్ అండ్ మమతా వీళ్ళతో ఆల్రెడీ చాలా రోజులుగా ట్రావెల్ చేస్తూ ఉన్నా. నవీన్కి ఎన్ని కష్టాలు పడితే సిరీస్ అంత హిట్. ఈ సిరీస్లో అయితే చాలా కష్టాలు ఉంటాయి దానికి. అవన్నీ మోస్తా 6th episode చివరిలో బర్స్ట్ అవుతాడు. ఆ బర్స్ట్ అయిన దానికి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్కి నాకు చాలా షాక్ అయ్యాను నేను. ఆ 6th episode ఒక రకంగా కథని ఫ్లిప్ చేసింది. మేమేమో కామెడీ చెప్పాలని ట్రై చేస్తామంటే ఆడియన్స్ వచ్చేసి లేదు మాకు డ్రామా చెప్పండి, నాకు ఇండైరెక్ట్గా చెప్పారు అనిపించింది. 7th 8th వచ్చేసరికి ఆ డ్రామా ఇంటెన్స్గా క్యారీ చేసి మళ్ళీ ఏం మాట్లాడకుండానే చాలా కన్వే చేస్తారు ఇద్దరు యాక్టర్స్. అప్పటిదాకా ట్రావెల్ చేసిందంతా ఒక ఎత్తు, అక్కడి నుంచి 6th episode తర్వాత నుంచి క్యారెక్టర్స్ ఫ్లిప్ అవుతాయి ఒక రకంగా. వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరి ఇంప్రెషన్ మారిపోద్ది. అది చాలా బాగా క్యారీ చేశారు ఇద్దరు. 6th episode చివరిలో నవీన్ చేసింది అసలు ఈ ఎపిసోడ్స్కి, ఈ సిరీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అది. మళ్ళీ 8th episode చివరిలో నేల మీద పడిపోయేది. అది కన్సీవ్ చేసినప్పుడే ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్. వాళ్ళకి డిస్కస్ చేసినప్పుడు కూడా అందరూ చివుకుమని ఫీల్ అయ్యారు. సో రైటింగ్లోనే అంత ఇంపాక్ట్ ఉంది, అది ఆ స్క్రీన్ మీద కూడా అంతే ఇంపాక్ట్తో వచ్చిందని అనిపిస్తుంది. మమతాకి 5th 6th ఛాలెంజ్ ఇచ్చారు. క్యారెక్టర్ని లవబుల్గా చేస్తూ ఎట్ ది సేమ్ టైం బాసీగా మెయింటైన్ చేస్తూ ఆ లిమిట్లోనే ఉంటూ మళ్ళీ ఫన్ చేయాలి. ఆ తర్వాత తన సైడ్ ఒక బ్యాక్ స్టోరీ ఇచ్చి ఆ బ్యాక్ స్టోరీని మళ్ళీ సాల్వ్ చేయాలి. ఆ పెళ్లి పట్ల ఆమెకు ఉన్న అభిప్రాయాలు ఇలా చాలా కాంప్లికేటెడ్గా డీల్ చేయాల్సి వచ్చింది సెకండ్ హాఫ్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్లో చాలా మ్యూజిక్ ఉంటుంది. 6th తర్వాత నుంచి మ్యూజిక్ తగ్గించేశాను నేను. ఎందుకు అంటే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు, దాన్ని ఏ మ్యూజిక్ వేసినా డైల్యూట్ అయిపోతుందన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో బ్లాంక్గా చాలా చోట్ల అలానే వదిలేశారు.
స్టిల్ దే వర్ ఏబుల్ టు క్యారీ అవుట్. అండ్ 6th, 7th, 8th, 9th ఎపిసోడ్స్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. ఆడియన్స్ నుంచి కూడా స్టాట్స్ వైజ్ చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. కామెంట్స్ కూడా వాటికి చాలా బాగా వచ్చింది. సో అభిత్ ఎప్పుడు కామెడీ క్యారెక్టర్లు చేస్తూ ఉంటాడు. నా దాంట్లో వేరియేషన్ ఇస్తా, ఎట్ ది సేమ్ టైం కథలో కూడా ఒక సీరియస్ క్యారెక్టర్ కావాలి, అది అండ్ రౌడీ క్యారెక్టర్ కావాలన్నమాట. సో రౌడీ క్యారెక్టర్కి సతీష్ దొరకడం అనేది ఒక మంచి విషయం. ఆ ముందు 2 years బ్యాక్ పోతుబేరా అని ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాడు, దాంట్లో చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేస్తాడు, చూడ్డానికి విలన్లా ఉంటాడు. సో తను అడిగాను, తను కూడా వెంటనే ఇంట్రెస్ట్ చూపించి వెంటనే రెడీగా వచ్చాడు. అండ్ క్లైమాక్స్ సీన్లో తన పర్ఫార్మెన్స్ చూస్తే చాలా ప్రొఫెషనల్, చాలా తన్నులు తిన్నాడు పాపం, కింద పడి ఇంట్రెస్టింగ్గా చేశారు ఆ సీన్ని. చాలా న్యాచురల్గా రావడానికి తను కారణం. అలాగే అభిత్ కూడా ఎప్పుడు కామెడీ చేసేవాడు, సడన్గా సీరియస్గా కనిపించి భయపడతాడు. సో వాళ్ళకు కూడా నేను కొంచెం వెరైటీగా వాళ్ళని వాళ్ళు పోర్ట్రే చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చానని ఫీల్ అవుతాను. బంటి నాతో పరిచయం చేసినప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయ్యాడు యాక్టింగ్ వైజ్. నేను ఆశ్చర్యపోయాను కొన్నిసార్లు, వీళ్ళిద్దరి కెమిస్ట్రీ నేను ఒక 2-3 టేకుల్లోనే ఫినిష్ చేసేవాళ్ళం. స్టోరీ తీసుకుంది నేను ఆర్యా 1 నుంచి తీసుకున్నాను. క్యారెక్టర్స్ మాత్రం ఆర్యా 2 నుంచి తీసుకున్నాను. ఆ ఇద్దరు అబ్బాయిలు ఏదైతే క్యారెక్టర్ ఉందో అది ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి వేసి, ఆర్యా 1లో ఏదైతే ఆ పోయం సెగ్మెంట్స్ ఏదైతే ఉందో కవితల్ని, అది కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఎప్పుడో పాత సినిమాలో చూసాం, మళ్ళీ ఇప్పుడు వచ్చే ట్రెండింగ్లో ఎక్కడ లేదు, అందుకని కొంచెం కొత్తగా చేద్దామని తీసాం. ఒక పెద్ద స్పాన్లో ఒకే స్టోరీ మీద ఒక 10 ఎపిసోడ్ల వరకు తీయాలనుకున్నప్పుడే మాత్రమే ఇంత ట్రావెల్ అవ్వాల్సి వచ్చింది. తెలియకుండానే 3 months అయిపోయింది. ఫస్ట్ 2 episodes అప్పుడు మాత్రం 3 daysలో 4 daysలో కొట్టేసాం. కానీ తర్వాత రైటింగ్కి మేకింగ్కి చాలా టైం పట్టేసి, సో ఒకే క్యారెక్టర్ మీద 3 months పాటు ట్రావెల్ చేయడం వాళ్ళకి నేను దీని ద్వారా హెల్ప్ అయింది అనుకున్నాను. ఎందుకంటే సినిమాలు చేసినప్పుడు కూడా యాక్టర్స్ 1-2 years ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పుష్పలో అల్లు అర్జున్ చూస్తే ఆల్మోస్ట్ పుష్ప 1, పుష్ప 2 5 years. సో 5 years ఒకే క్యారెక్టర్తో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ ఏదైతే మెయింటైన్ చేయాలో వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు, అది ఈ యాక్టర్స్ వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ లాగా నేను ఇచ్చాను దీన్ని. ఫస్ట్ 2 episodesకి డైరెక్టర్ బాలు గారు నార్మల్గా నాకు ఈ స్టోరీ చెప్పాడు, నాకు ఇట్లా నార్మల్గా ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుందిరా, అండ్ వాడికి ఇలాంటి కష్టాలు ఉంటాయి నార్మల్గా, అండ్ బాస్ ఈ రోల్ ఉంటుంది, అండ్ వాడు ఎక్కడ తగ్గడు, అండ్ వాడికి కొంచెం ఫ్యామిలీ పరంగా కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఇలా రోల్స్ గురించి చెప్తున్నప్పుడు నాకు చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎప్పుడు ప్లే చేయలేదు అలాంటి రోల్. ఈ సిరీస్లో కనబడ్డట్టుగా బ్యూటిఫుల్గా నేను ఎప్పుడు ఏం కనబడలేదు. లైక్ ఆ ఎటైల్ కానీ డ్రెస్ వేసుకోవడం కానీ ఫార్మల్ డ్రెస్సెస్తో అవన్నీ చాలా బాగా నచ్చాయి నాకు కూడా. అండ్ నాకు కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ దగ్గర నుంచి కూడా మంచి అప్రిషియేషన్ వచ్చింది. బాలు నాకు ఇచ్చిన నరేషన్ వేరు, నేను ఎలా చేస్తే బాగుంటుంది అనుకునేది, అండ్ ఇంకొకటి నేను ఎలా చేయించుకోవాలని బాలుకి ఒక ఐడియా ఉండింది, అలా చేయించుకుందాం అనుకున్నాడు. నాకు అదే విధంగా నాకు నరేషన్ ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి నిఖిల్ రాశాడు స్టోరీ. ఆ క్యారెక్టర్ని ఎక్కడ తగ్గనీయకుండా, అండ్ ఆ క్యారెక్టర్ ఆ మిడిల్ క్లాస్ థింగ్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి, ఆ ఎమోషన్స్ని కానీ ఎక్సెట్రా అదంతా మెయింటైన్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ నిఖిల్ స్టోరీ రాసుకుంటాడు, స్టోరీని నమ్ముతాడు. స్టోరీ రాసుకొని వచ్చిన తర్వాత షూట్కి ముందు రోజు కాల్ చేసి, సో ఇలా ఉంటుంది నీ క్యారెక్టర్, వాడి ఇది ఫేస్ చేస్తూ ఉంటాడు, ఇది వాడి బాధ, దీంట్లో వాడు ఇలా ఉండాలి, ఈ సిచ్యువేషన్లో వాడికి ఈ బాధ కూడా ఉంది, అండ్ వాడికి యాంగ్జైటీ కూడా ఉంది, వాడు ఎప్పుడు యాంగ్జైటీతో ఉంటుంటాడు, వాడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు వెనకాల, ఇవన్నీ నువ్వు గుర్తుపెట్టుకొని నీకు ఏ ఎమోషన్ ఇచ్చినా ఇది మాత్రం నువ్వు బ్యాక్గ్రౌండ్లో ఇది గుర్తుపెట్టుకునే ఉండాలి. నీకు యాంగ్జైటీ ఉంది, అది మర్చిపోకు, అండ్ నీకు ఇన్ని అప్పులు ఉన్నాయి, నువ్వు ఇది మర్చిపోకూడదు. ఎక్కడైనా సరే నువ్వు చిన్న నవ్వు కానీ చిన్న జోక్ ఇలా సెటర్ వేయడం కానీ నువ్వు వేయకూడదు, నీకు ఇన్ని ఉన్నాయి, వర్క్ అండ్ ప్రొఫెషనల్గా ఉండాలి. సో ఆ క్యారెక్టర్ని ఇంత గట్టిగా నా మైండ్లోకి రుద్దులు పెట్టాడు. అండ్ కొన్ని రోజుల నుంచి నేను లైక్ దాంట్లో నిజం చెప్పాలంటే లైక్ 3 months నేను ఆ క్యారెక్టర్తోని ట్రావెల్ చేస్తూ ఉండేసరికి నాకు తెలియకుండానే నేను చాలా బాగా కనెక్ట్ అయిపోయా ఆ క్యారెక్టర్కి. ఆయన ఇది కావాలి అని అనుకుంటే అది తెప్పించుకునేంత వరకు ఎన్ని టేక్స్ అయినా చేస్తూనే ఉంటాడు. అండ్ ఒక చిన్న మైల్ థింగ్స్ కూడా నాకు ఇది ఇక్కడ ఇస్తే బాగుంటుందిరా, ఇలా చేస్తే బాగుంటుందిరా, తీసుకో ఇది అని చెప్పేసి నన్ను కరెక్షన్ చేస్తూ ఉంటాడు. చాలా బాగుంటుంది వాళ్ళిద్దరితో ఈ డైరెక్షన్. వీళ్ళతో నాకు రిలేషన్ వచ్చేసి 3 to 4 years అయింది అనుకుంటా.
కలిసి ట్రావెల్ చేసాము, ఎన్నో సిరీస్ కలిసి చేసాము, ఎంతో నేర్చుకున్నాను. బంటి సెన్సిబుల్ ఉండు బంటి అని నిఖిల్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు. అండ్ బాలు వచ్చేసి బంటి చేసే బంటి ఏం కాదు బంటి అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. సో వాళ్ళిద్దరు ఒక రకంగా చెప్పాలంటే నిఖిల్ అండ్ బాలు ఆర్ 2 పిల్లర్స్ ఆఫ్ ద ఛానల్ అని చెప్పచ్చు. వాళ్ళతో మేము ఎప్పుడు ఆ వర్క్ అనేది బాగా ఎంజాయ్ చేస్తాము. ఇంకా ఈ సిరీస్ స్టార్ట్ అయిందనగానే నాకు కొంచెం జలస్ వచ్చింది, ఏంటి నన్ను ఇంకా పిలవలేదు ఏంటి అని చెప్పి జలస్ వచ్చింది. బట్ వన్స్ పిలవగానే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, మళ్ళీ వీళ్ళతో వర్క్ చేయొచ్చు అని. సో దట్స్ అబౌట్ డైరెక్టర్ అండ్ రైటర్. యాక్చువల్లీ ఈ సిరీస్ రైటర్ డైరెక్టర్ అనే కంటే మమతా నారాయణ ఛానల్ రైటర్ డైరెక్టర్స్ అనమాట. వాళ్ళు ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియో నుంచి ఇప్పటి వరకు అనగనగా 9th ఎపిసోడ్ వరకు కూడా వీళ్ళే ఉన్నారు. సో ప్రతి ఎపిసోడ్ ప్రతి స్టోరీ వీళ్ళు రాసిన దాన్ని బట్టి బయటకు వచ్చింది. మీకు అంత క్లీన్ గా బయటకు వస్తుంది, ఒక రాంగ్ వర్డ్ లేకుండా, లేకపోతే కాస్ట్యూమ్స్ పరంగా అయినా ఏదైనా సరే అంత నీట్ గా ఒక ప్రాజెక్ట్ బయటకు వస్తుందంటే రైటర్ డైరెక్టర్ వాళ్ళ మైండ్ లో ఉండేదాన్ని అలా ఎగ్జాక్ట్లీ అక్కడ పెడుతున్నారు కాబట్టే వస్తుంది. ఈ సిరీస్కి వచ్చేసరికి ఏంటి అంటే బాలు స్టార్ట్ చేసినప్పుడు తను ఒక ఐడియాలజీతో స్టార్ట్ చేశారు, కైండ్ ఆఫ్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్ స్టోరీ మీద స్టార్ట్ చేశారు. సో నిఖిల్ గారు కూడా ఇది ఇంత దాకా తీసుకొని వచ్చారు. అంటే జనాలు ఇది మా లైఫ్లో ఇలాంటి కష్టాలు ఉంటే ఇలానే రియాక్ట్ అవుతాం అన్నట్టు తీసుకొచ్చారు. అండ్ కొన్ని డైలాగ్స్ అయితే నా ఫేవరెట్ డైలాగ్స్ ఉన్నాయి ఇందులో, కొన్ని మ్యారేజ్ సీక్వెన్స్ లో కానీ అలాంటి దగ్గర. సో ఇంత మంచి డైలాగ్స్, ఇంత మంచి సీక్వెన్సెస్ రాస్తున్నారు, ఇంకేం చెప్పాలి వాళ్ళ గురించి. ఎక్కువ చెప్తే ఎక్కువ మోసేటట్టు ఉంటుంది. డైరెక్టర్ గారు చాలా సపోర్టివ్ హోస్ట్ పర్సన్. అండ్ మమతక్క తను కూడా చాలా ఫ్రెండ్లీ. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను షూటింగ్. లాస్ట్ క్లైమాక్స్ లోనే ఇది క్లైమాక్స్ మనకి 40 minutes లో ఏదైతే ఉందో నాది టక్ 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 మని డిఫరెంట్ షేడ్స్ పడతాయి అన్నమాట. ఈ 40 minutes లో ఏమీ చేయలేని పరిస్థితిలో ఒక పశువుల దాంట్లో ఉంటది, ఏమీ చేయలేదు, కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి. ఆ అమ్మాయిని అబ్యూస్ చేసేది లైక్ మాటలతో కానీ కొట్టేది కానీ డిఫరెంట్గా ఎందుకు అనిపించింది అంటే, మా ఛానల్లో మేము చేసేటప్పుడు ఏదైనా ఉంటే నిఖిల్ హీస్ ద పర్సన్ లైక్ ఒక అబ్యూజ్ అన్న వర్డ్ ఏదైనా అటు ఇటు ఏంటి అలాంటి వర్డ్ కూడా రాకుండా కట్ చెప్పి అక్కడికక్కడ మారుస్తారు. ఇది ఒక ఫీమేల్ ఛానల్, వీ షుడ్ రెస్పెక్ట్ అని చెప్పి. సో అలాంటిది ఇందులో అబ్యూజ్ చూపించేసరికి నేను అక్కడ క్వశ్చన్ చేయలే, ఎందుకంటే దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ అని నాకు అర్థమవుతుంది. ఎప్పుడు చేయని వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు అంటే దాని అర్థం దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్, అందుకే ఇక్కడ అబ్యూజ్ చూపిస్తున్నారు అని. ఇష్టం వచ్చినట్టు నిన్ను ఇలా అమ్మేస్తున్నాను, ఎంత పలుకుతుంది రేటు, ఇదంతా నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేను వింటున్నా అక్కడే. నేను ఆ రోజంతా కూడా నా మైండ్లో ఉన్నది ఏంటి అంటే తాళ్ళు కట్టుకొని ఉండాలి, ఇలా ఉండాలి, మాట్లాడుకుంటూ ఉండాలి, ఇదే ఉంది నా మైండ్లో. ఆయన డైలాగ్ నేను చదవలేదు కూడా. సో అక్కడ నాకు డైరెక్ట్గా ఆయన మాటలు అనేసరికి ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ నార్మల్ అయిపోయి ఆఫీస్కి వస్తుంది. డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అమ్మాయికి. కాన్ఫిడెంట్ అమ్మాయి లాగా వచ్చేస్తుంది ఆఫీస్కి, వర్క్ చేసుకుంటుంది. ఏం జరిగింది అంటే అక్కడ ఫైట్ చూపిస్తారు, అది కట్ చేసేస్తే వెళ్ళి అబ్బాయికి మీద ఉండే లవ్ని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా చూపిస్తుంది. లైక్ గోల్డ్ ఇవ్వడం, గోల్డ్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత అబ్బాయి ప్రపోజ్ చేస్తే దీనికి ఇష్టం ఉన్నా సరే జస్ట్ బికాస్ మ్యారేజ్ అన్న వర్డ్ యూజ్ చేయడం వల్ల సైలెంట్గా పక్క వెళ్ళిపోవడం, అక్కడ యాడ్ అవటం. సో ఒక్కటే ఎపిసోడ్లో ఏంటి ఇంతే ఉంది అని నేను పర్సనల్గా ఎలా అయితే అనుకున్నానో అవన్నీ కలిపి నాకు లాస్ట్ ఎపిసోడ్లో అంతా ఒకేసారి ఇచ్చారనమాట. సో లాస్ట్ ఎపిసోడ్ నాకు మొత్తం మ్యాజికల్గానే అనిపిస్తుంది. అండ్ ఎండింగ్కి వచ్చేసరికి ద వే హీ ప్రపోజెస్, సో అక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ ఏదైనా సరే ఆటోమేటిక్గా అక్కడికక్కడ నాకు అవతల పర్సన్ నాకు చెప్పే డైలాగ్స్కి నేను ఆటోమేటిక్గా ఇచ్చిన ఎక్స్ప్రెషన్సే, అది అంతా కూడా నాకు చాలా మ్యాజికల్గా అనిపించింది. అండ్ మోర్ ఆఫ్ అక్కడ నవీన్ చెప్పిన డైలాగ్స్ అన్నీ కూడా నేను లోపల అనుకుంటున్నాను అనమాట, ఇంత బాగా రాశారేంటి డైలాగ్స్, నిజంగా ఏ పిల్లకి చెప్పినా హ్యాపీగా యాక్సెప్ట్ చేసేస్తుంది అని చెప్పి పర్సనల్గా నేను అనుకున్నా. ఆయనకు కూడా నేను చెప్పలేదు ఇది, కాకపోతే ఆ డైలాగ్స్ అన్నీ నాకు నవీన్ చెప్తున్నప్పుడు డైలాగ్స్ అన్నీ నేను కనెక్ట్ అయినవే. సో అబ్బాయిలు ఎవరైనా మీరు ప్రపోజ్ చేయాలనుకుంటే డైలాగ్స్ వాడుకోండి. క్లైమాక్స్ సీన్ షూట్ చేసేటప్పుడు ఒక వర్షన్లో అనుకున్నాం, కానీ సతీష్ మమత చాలా బాగా చేశారు. సో వాళ్ళు చేసిన తర్వాత ప్యాటర్న్ మార్చేశాను నేను. ఆ సీన్ది నేను అనుకున్నట్టు కాకుండా కొంచెం చేంజ్ చేసి ఎడిట్ చేశాను. దానికి తగ్గట్టుగా అది సరస్వతీ దేవి కటాక్షం అనుకోండి, అక్కడికి ఒక మంత్రం నాకు అప్పటి వరకు నేను ఎప్పుడు వినని ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను విన్నాను ఆ టైంలో. అది పెట్టి చూస్తే ఆ సీన్కి పర్ఫెక్ట్ ఫిట్. సో అదొక హ్యాపీ యాక్సిడెంట్. అండ్ క్లైమాక్స్ షూట్ చేసేటప్పుడు క్లౌడీగా ఉంది అట్మాస్ఫియర్. సీన్ కూడా చాలా మూడీ సీన్.
పెళ్లి గురించి ఆమెకున్న భయాల్ని వాడు యాక్సెప్ట్ చేస్తానే హీరో ప్రపోజ్ చేయాలి. ఆ సీన్కి ఆ వాతావరణం, ఆ లేక్ పర్ఫెక్ట్గా దొరికాయి. నేను అనుకున్నట్టు చాలా బాగా తీశాను, సినిమాటిక్గా వచ్చిందని నాకు కూడా మంచి అప్రిషియేషన్ ఇచ్చింది ఆ సీన్కి. అండ్ గుడి కూడా ఆ పక్కనే గాజుల రామారావు, అక్కడ కూడా ఆ లొకేషన్ కూడా ఆ సీన్ మంచిగా షూట్ చేశాను అనిపించింది. నిఖిల్ ఎప్పుడు షూట్కి పిలిచినా కూడా ఒక టైం అనేది చెప్తాడు. ఆ టైంకి నేను వచ్చింది ఎప్పుడు టైంకి రాను. సో నేను ఎంతైతే లేట్ చేస్తానో వాడు నన్ను ఇంటికి పంపించేటప్పుడు వాడు అంత లేట్ చేయించి, అంత సతాయించి, అంత ఇరిటేట్ చేసే పంపిస్తాడు. ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ రివెంజ్ అనమాట. స్టార్టింగ్లో ఇనిషియల్గా ఎంత ఇరిటేట్ చేస్తాం అదంతా మనసులో పెట్టుకొని ప్యాకప్ లేట్గా చేయించి ఆ ఇరిటేషన్ మా పాకెట్లో పెట్టి ఇంటికి పంపిస్తాడు. దట్ ఈస్ రెగ్యులర్ థింగ్. సిరీస్ ఇంత గ్రాండ్గా కనిపించడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ క్రాఫ్ట్ సోర్సింగ్ ఆఫీస్. సో నాకు ఈ ఆఫీస్ని ఇచ్చి షూట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన నా ఫ్రెండ్స్ జావేద్, భరత్, అండ్ కథలో కూడా ఏఐకి సంబంధించి కొంచెం డీటెయిల్స్, వర్క్కి సంబంధించిన కొంచెం డీటెయిల్స్, అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుంది, బ్యాంకింగ్లో ఎలా సాఫ్ట్వేర్ యూజ్ చేయబడతాయి అని చెప్పి దాని గురించి కొంచెం కంటెంట్ ఉంది. దానికి హెల్ప్ చేసినందుకు అరవింద్కి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. లాస్ట్ ఎపిసోడ్ అంత భారీగా గ్రాండ్గా రావడానికి హెల్ప్ చేసిన మధుకి, అండ్ అక్కడే నా ఫ్రెండ్ సంతోష్, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇప్పటిదాకా నేను చేసిన క్యారెక్టర్స్ వచ్చేసి అన్నీ బబ్లీగా అల్లరల్లరిగా ఉండేటివి. బట్ ఫస్ట్ టైం నాకు నిఖిల్ క్యారెక్టర్ చెప్పినప్పుడు బంటి సెటిల్డ్గా చేద్దాము, ఆ ఎక్స్ట్రా వద్దు, ఆ మీటర్ తగ్గిద్దాము అని చెప్పాడు. కొంచెం కొత్తగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలా చేస్తానా అని చెప్పి చిన్న డౌట్ ఉండినా, బట్ ఐ ట్రస్టెడ్ నిఖిల్ అనమాట. సెటిల్డ్గా కామెడీ ఎలా చేయొచ్చు అనేది నేర్చుకున్నాను. ఫస్ట్ నార్మల్గా నన్ను ఈ ఛానల్ నుంచి మమతా అప్రోచ్ అయింది. మమతాకి నాకు నార్మల్గా ముందు మేము ఒక షూట్ చేసి ఉన్నాము. నువ్వు ప్రొఫెషనల్గా సినిమా అంటే ఇష్టం మీద నువ్వు ఉంటావు కాబట్టి నేను నిన్ను అప్రోచ్ అయ్యాను. తెలిసిన తను అలా చెప్పగానే నేను వెంటనే వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళగానే అక్కడ నిఖిల్ ఉన్నాడు, బాలు ఉన్నాడు, అండ్ మమతా, ముగ్గురు ఉన్నారు. నేను అప్పుడు ఇంకా చాలా పక్కగా ఉండేవాడిని. పరిచయం వెబ్ సిరీస్ నిఖిల్ చూసి ఓకే స్క్రీన్ ప్రెజెన్స్ అంతా బాగుంది, పక్కగా ఉన్నాడు, ఫైన్ వెళ్దాం. నిఖిల్ అండ్ బాలు స్టెప్ తీసుకున్నారు. ఇప్పుడు నుంచి ఇప్పటికీ పరిగెడుతూనే ఉంది. మా డైరెక్టర్స్లో నాకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఒక 10,000, 15,000, 20,000 ఉందనుకోండి, ఆ 10,000-15,000లోనే ద సూపర్ అవుట్పుట్ మనం ఎంత ఇవ్వగలుగుతాము అన్న దాని గురించి ఆలోచిస్తారు. అది నాకు చాలా ఇష్టం. అది మమతా నారాయణ ఛానల్లో ఫస్ట్ నుంచి ఇప్పుడు అనగనగా లాస్ట్ సిరీస్ వరకు చూసుకుంటే ప్రతి ఒక్క వీడియోలో అన్ని సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ ఒక బయట మిడిల్ క్లాస్ పర్సన్ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఉంటాయి దాంట్లో. అండ్ మీకు ఎక్కడ కూడా కామెడీ ఇక్కడ పెట్టాలి అన్నట్టుగా కాకుండా అలా న్యాచురల్గా కామెడీ ఉంటుంది. పరిచయం కూడా మీరు చూసుంటారు నాకు తెలిసి. మనం ఒక మాట వదిలేయడం వల్ల ఒక అమ్మాయి లైఫ్ కానీ ఒక అబ్బాయి లైఫ్ కానీ ఎంతవరకు చేంజ్ అయిపోతుంది అన్న థింగ్ని మీరు చూడొచ్చు పరిచయం వెబ్ సిరీస్లో. నాకు అది పర్సనలీ చాలా ఇష్టం, ఆ స్టోరీ చాలా ఇష్టం. అండ్ ఇప్పటికీ నన్ను నార్మల్గా అడుగుతూ ఉంటే బయట మా ఫ్రెండ్స్ కానీ నా అమ్మాయిలో ఉన్న ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ అంటూ ఉంటారు పరిచయం మాకు చాలా ఇష్టం, ఆ ట్రామా, ఆ క్యారెక్టర్ మేము అందరం ఫేస్ చేసి ఉన్నాము, ఇలాంటివి మీరు తీస్తూ ఉంటారని. స్వేచ్ఛ కూడా మీరు చూసుకుంటారు. నార్మల్గా చాలామంది చనిపోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు, లైక్ ఇంట్లో సిచ్యువేషన్స్ ఒప్పుకోవడం వల్ల ఎక్సెట్రా వల్ల ఆ సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేయడం అని కానీ. అండ్ తర్వాత లైక్ దెర్ బి ఎ రూట్ నార్మల్గా మీరు బయటికి రావడానికి. సో అదని కానీ అన్ఎక్స్పెక్టెడ్ కాల్ నాకు చాలా ఇష్టం అది. అండ్ తారా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్. తారా ఏదో ఒక వేలో నీకు ఒక పర్సన్ ఎప్పుడు నీకు సపోర్ట్గా ఉంటూనే ఉంటాడు. జస్ట్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ అండ్ యూ నీడ్ టు మూవ్ ఆన్. నార్మల్గా నాకు అది చాలా బాగా ఇష్టం నాకు ఆ క్యారెక్టర్. అండ్ సో ఇలాగే అన్ని సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ ఆడియన్స్ అందరూ కనెక్ట్ అయ్యేటట్టుగా క్యారెక్టర్స్ ఉంటాయి. మమతా నారాయణ ఛానల్కి వచ్చి మీరు చూడాలి అనుకుంటే డెఫినెట్లీ ఎవ్రీ వీడియో హ్యాస్ ఇట్స్ ఓన్ థింగ్. లైక్ ఎలా అంటే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క టైప్లో ఉంటుంది అండ్ ప్రతి వీడియో నుంచి మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకునే వెళ్తారు.
లేకపోతే ఏదో చూసేసాం వీడియో వెళ్ళిపోయాం అయిపోయింది అన్నట్టయితే ఏ వీడియో కూడా ఉండదు. మీకు ప్రతి వీడియోలో ఒక మెసేజ్ అయితే కంపల్సరీ ఉంటుంది, విత్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ కాల్ కానీ ఇలాంటి వీడియోస్ ప్రతి దానికి ఏంటి అంటే ఏదో చేసేసాం అన్నట్టు ఏది ఉండదు. ఎందుకంటే ఇక్కడ మాకు అంత ఫిల్టర్ అయితే తప్పితే, ఇక్కడ మాకు బ్యాక్గ్రౌండ్లో మాకు ఆ వీడియోకి ఒక స్క్రిప్ట్ ఇంత ఫిల్టర్ అయితే తప్పితే అది కెమెరా ముందుకు వచ్చి బయటికి అలా యూట్యూబ్లో రాదు. సో అంత ఫిల్టర్ చేసుకొని మేము బయటకు తీసుకొస్తున్నాం కాబట్టి మీ అందరూ ఇంత సపోర్ట్ ఇస్తున్నారు. సో ఇదే సపోర్ట్ని మాకు ఇంకా కూడా ఇవ్వాలి అనుకుంటున్నా. నవీన్ ఇట్లా వాల్కి ఆనుకొని ఉంటాడు, అమ్మాయి వెనక నుంచి వచ్చి మాట్లాడుతుంది. ఆల్ ఆఫ్ సడన్ తను యాంగర్గా మాట్లాడుతూ ఉంటాడు. అది ఇంకొంచెం బెటర్గా తీయొచ్చు, అంటే నేను రాసే రైటింగ్లో కొంచెం ఇంకా బాగా చేసుంటే ఇలా పర్ఫార్మెన్స్ కూడా ఇంకా బాగుండేదని చెప్పి నేను ఫీల్ అవుతాను. సఫ్నా అంత కాంబినేషన్ ఉన్న సీన్ టెర్రస్ మీద షూట్ చేసి ఆ రోజు అసలు అది యాక్చువల్లీ కొంచెం నైట్ టైం తీయాల్సిన సీన్, అది కొంచెం బెటర్గా చేసిండొచ్చు. నేను ఫస్ట్ టైం నవీన్ దగ్గర ఓపెన్ అప్ అయ్యి నాకు పెళ్ళి అంటే ఎందుకు ఇష్టం లేదు అని చెప్పిన సీన్ నేను పర్సనల్గా ఇది ఇంకా బాగా చేసి ఉండొచ్చు అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ మొత్తం సిరీస్ అంతట్లోని దట్ ఈస్ ద హైప్ సీన్ అనమాట. నాకు అంతా నార్మల్గా వెళ్ళిపోతూ ఉండే, అంతా నవీన్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ నడుస్తుంది, నాది అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. సో మొత్తం సిరీస్లో నాకు హైప్ ఇచ్చే సీన్ అది ఒకటే అనమాట. సో అలాంటి సీన్లో నేను ఇంకా బాగా చేసి ఉండొచ్చు అనిపించింది. క్లైమాక్స్ పార్ట్లో ఫస్ట్ టైం వాడు మొత్తం అవుట్ బ్రేక్ అయిపోతుంటాడు అమ్మాయి దగ్గర టెంపుల్లో కూర్చొని, ఆ సీన్ ఏడుస్తూ చేయాలి. అది నాకు చాలా ఇష్టం, కానీ నేను ఎందుకో ఇంకా 100% ఇవ్వలేదేమో, ఇంకా ఇవ్వచ్చు, ఇంకా బాగా చేయొచ్చు అన్న ఫీలింగ్ ఉంది నాకు. ఇంకా ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ మా డైరెక్టర్ మళ్ళీ చేద్దారా అంటే ఐ విల్ బి రెడీ. ఒక పాస్ట్ 5 years నుంచి నేనే సౌండ్ ఇంజనీర్. మమతా నారాయణ అక్క ఛానల్కి ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో నా దగ్గరికే వస్తారు డబ్బింగ్కి. అంత ఫ్రీగా ఉంటాం. బేసిక్గా టీమ్ అని కాదు కానీ వీఆర్ మోర్ లైక్ ఫ్యామిలీ. ఈ సిరీస్ అనే కాదు, నా మ్యూజికల్ జర్నీ ఏదైనా సరే నా ప్రొఫెషన్ గురించి చాలా బాగా ముందుండి సపోర్ట్ చేస్తారు నిఖిల్ అన్న అండ్ బాలు అన్న. అండ్ మమతక్క, నవీన్ అన్న చాలా ఎక్సలెంట్ యాక్టర్స్. యాక్టింగ్ అంటే ఇంత ఉంటుందా అని నాకు అర్థమయ్యేలా చేశారు. యాక్చువల్లీ ఈ సిరీస్ నిజం చెప్పాలంటే ఫస్ట్ 2 episodes ఏదో నార్మల్ సిరీసేలే అన్నట్టే, టు బీ ఫ్రాంక్ ఇదే అనుకున్నా. కానీ డబ్బింగ్ అవుతున్న తర్వాత 4th episode నుంచి నేను కనెక్ట్ అయ్యాను. నేనే నెక్స్ట్ ఎపిసోడ్ ఏం చేస్తారు, ఎలా తీస్తారు, ఎక్కడ తీస్తారు అని త్రూ అవుట్ అసలు ఎండింగ్ వరకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ది బెస్ట్ క్వాలిటీతో సినిమాటిక్గా చాలా కష్టపడ్డారు. త్వరలో నేను ఈ ఛానల్ అండ్ ఈ టీంతో కొలాబరేట్ అయ్యి ఒక మంచి ప్రాజెక్ట్ మీ ముందుకు రాబోతుంది. అది చిన్న సర్ప్రైజ్ అనుకోండి. సో వెయిట్ చేసి దాన్ని కూడా హిట్ చేస్తారని భావిస్తున్నాను. బేసికల్ నేను కెమెరా హ్యాండిల్ చేయడము, లైట్ ఎలా, ఇవి నేర్చుకోవడానికి వచ్చాను. జస్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాత్రం నేర్చుకోవడానికి వచ్చాను. బట్ సర్ప్రైజింగ్లీ ఆన్ సెట్ కూడా ఎలా జరుగుతాయి, ఎంతమంది ఇన్వాల్వ్ కాకపోయినా కూడా కొంతమందితోనే ఎంత చేయొచ్చు అనేది నేర్చుకున్నాను. తక్కువలో ఎక్కువ ఎలా అవుట్పుట్ తీసుకురావడం అనేది కూడా కొంచెం నేర్చుకోవడం జరిగింది. సర్ప్రైజ్ అయిన సీన్ అంటే క్లైమాక్స్ సీన్. ఆ ఫైటింగ్ సీన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వెబ్ సిరీస్ ఏదో కార్పొరేట్ ఆఫీస్లో అర్బన్ ఏరియాలో స్టార్ట్ అయింది, సడన్గా ఇంత మాస్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము 3rd episode అయిపోయిన తర్వాత ఏం చేద్దాం అనుకునే సిచ్యువేషన్లో మాకు అంత ఎంకరేజ్మెంట్ ఇచ్చింది అయితే ఆడియన్సే. సో మీరు మాకు కమెంట్స్ రూపంలో అంత ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోయి ఉంటుంటే మేము ఇంత కంటిన్యూ చేసేవాళ్ళం కాదేమో. సో ఫర్ దాట్ రీజన్ ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఐఎమ్ సో హ్యాపీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఇలాంటి మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ అండ్ వెబ్ సిరీస్తో విల్ కమ్ అగైన్. మీరు యూట్యూబ్లో మమతా నారాయణ ఛానల్ చూస్తే ది బెస్ట్ కంటెంట్స్ అన్ని దొరుకుతాయి. మీకు ఏదైనా సజెషన్లు ఉంటే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము ఫిల్టర్ చేసి చూస్తూ ఉంటాం. జోనర్స్ పరంగా లవ్ చేశారు, ఫ్రెండ్షిప్ పరంగా ఫ్రెండ్షిప్ రిలేటెడ్ చేశారు. సో వాట్ ఐ ఫీల్ ఈస్ థ్రిల్లర్ అండ్ హారర్ థింగ్స్ కూడా వాటిని కూడా కొంచెం టచ్ చేస్తే బాగుంటుంది అని నా ఫీల్. అండ్ మోర్ ఓవర్ ఈ సిరీస్లో నాకు ఇంత సీరియస్ రోల్ ఇచ్చినట్టే ఏ థ్రిల్లర్లోనో హారర్లోనో ఒక మంచి పోలీస్ క్యారెక్టర్, సీరియస్ పోలీస్ క్యారెక్టర్ లాంటి రోల్స్ ఇస్తే దానికోసం వెయిట్ చేస్తాను. సో తప్పకుండా చూడండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మమతా నారాయణ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో మీరందరూ కలిసి ఇలాగే సపోర్ట్ చేస్తూ, ఇలాగే మా వీడియోస్ అన్ని చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్తో మేము ముందుకు వస్తూ ఉంటాం. మొత్తం సిరీస్ అంతా చూశాను, మీరు కూడా చూడండి, మిస్ అవ్వద్దు. వాచ్ ఇట్ ఆన్ మమతా నారాయణ ఛానల్. ఓకే, యా. ప్రేక్షకులకు నమస్కారం. అనగనగా సిరీస్ ఇంతటితో సమాప్తం. ఇప్పటిదాకా మాకు ఆదరించినందుకు చాలా సంతోషం.
ఇక ముందు కూడా మీ ఆదరణ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం. మా ప్రొడ్యూసర్ ఏదో చెప్తాను. థ్యాంక్ యూ.